వెల్కమ్ టు యువర్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి. కొత్తిమీర నిల్వ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెద్ద బౌల్ కొత్తిమీర, 100 గ్రామ్స్ పచ్చిమిర్చి కడిగి ఆరబెట్టాలండి. తర్వాత పావు కిలో బెల్లం, 100 గ్రామ్స్ చింతపండు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకుని మనం పచ్చిమిర్చిని వేయించాలండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది. పచ్చిమిర్చి తీసిన తర్వాత కొత్తిమీర వేయించాలి. కొత్తిమీర వేపేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేయాలి. 100 గ్రామ్ చింతపండు, ఎందుకంటే అది మగ్గి కొంచెం మెత్తబడుతుంది అన్నమాట చింతపండు. అందుకనే చింతపండు కూడా వేయాలి. ఆ 2 వేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పచ్చిమిర్చి, చింతపండు, మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పడుతున్నా. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మనం గరిట తిప్పుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదండి బెల్లం తురిమి ఒక 1 అవర్ ఎండలో పెట్టాలి. ఎందుకంటే అందులో చెమ్మ ఏమైనా ఉంటే లాగేస్తుందండి. దాని తర్వాత తురిమిన బెల్లాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేయాలి. తురిమిన బెల్లాన్ని స్లోగా మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాలి. తర్వాత మనం వేయించుకున్న కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. అంటే మనం కచ్చాపచ్చాగానే చేయాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేయించాలి. పచ్చిశనగపప్పు వేయించిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఒకసారి మనం తిప్పాలండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేయకూడదండి, మాడిపోతాయి. అందుకని మనం ఫైనల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అది తరువాత చిటికెడు పసుపు వేసి వేయించాలి. పోపు చూడండి చాలా బాగా వేగుతుంది అన్నమాట. పోపు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, చూసారా? పోపు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మన కొత్తిమీర పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకుని కొంచెంగా వేయాలండి. చూసారా పచ్చడి ఎలా ఉందో? మరీ పేస్ట్లా రుబ్బితే అసలు బాగుండదండి. అది మనకి కుదిరితే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. రోలు ఈ రోజుల్లో ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి మనం మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. పోపులో వేసి బాగా తిప్పాలండి. తిప్పిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర పచ్చడి రెడీ. కొత్తిమీర పచ్చడి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.